ఆర్థిక కష్టాల నుండి విముక్తి, సౌభాగ్యం కోసం. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎదురై ముఖ్యంగా స్త్రీలు తమ ఆభరణాలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా లేదా నిరాదరణకు గురైన ఉపాయం వారికి ఆర్థిక స్థిరత్వం, సౌభాగ్యం చేకూర్చడానికి సహాయపడుతుంది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక పద్ధతి మాత్రమే కాదు, మీ విశ్వాసాన్ని, ఆశను పెంచే ఒక మార్గం కూడా. ఆచరించాల్సిన పద్ధతి: మంగళవారం రోజున కనీసం 1 అంగుళం పొడవు ఉండే శుద్ధమైన పసుపు కొమ్మును సేకరించండి. పసుపు కొమ్ము విరిగిపోకుండా, ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోండి. సేకరించిన పసుపు కొమ్మును గోమూత్రంతో శుభ్రం చేయండి. ఇది దానిని పవిత్రం చేయడానికి సహాయపడుతుంది. శుద్ధి చేసిన పసుపు కొమ్మును మీ పూజా మందిరంలో భద్రంగా ఉంచండి. తర్వాత వచ్చే 9 మంగళవారాల పాటు గౌరీదేవిని నిష్ఠగా పూజించండి. ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ చేయండి. గౌరీదేవికి ఇష్టమైన పూలు, పసుపు, కుంకుమ నైవేద్యం సమర్పించండి. మీ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అని, సౌభాగ్యం కలగాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. 10వ మంగళవారం రోజున పూజా మందిరంలో ఉన్న ఆ పసుపు కొమ్మును తీసుకుని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆ పసుపు కొమ్మును స్వామివారి పాదాల చెంత ఉంచి సింధూరంతో స్వామివారికి సహస్రనామ పూజ చేయించండి. ఈ పూజను మీరు స్వయంగా చేయగలిగితే మరీ మంచిది. లేదు అంటే అర్చకుని సహాయం తీసుకోవచ్చు. అదే రోజున 9 పోగుల తెల్లదారాన్ని తీసుకుని దానికి పసుపు రాయండి. ఆ పసుపు కొమ్మును ఈ పసుపు పూసిన దారంతో మంగళసూత్రంలో ధరించండి. మంగళసూత్రం లేనివారు లేదా అదనంగా ధరించాలి అనుకునేవారు మెడలో వేసుకోవచ్చు. హనుమాన్ పూజలో ఉపయోగించిన సింధూరాన్ని మీ నుదుట ధరించండి. అపారమైన భాగ్యం మరియు సౌభాగ్యం. ఈ పూజను నిష్ఠగా ఆచరించడం ద్వారా మీరు కేవలం ఆర్థిక కష్టాల నుండి విముక్తి పొందడమే కాకుండా అపారమైన భాగ్యం, సౌభాగ్యం మరియు భోగ భాగ్యాలను కూడా అనుభవిస్తారు. కనక మహాలక్ష్మి అనుగ్రహం: మీ ఇంట్లో కనక మహాలక్ష్మి స్థిరంగా కొలువై ఉంటుంది అని, ధనానికి లోటు ఉండదు అని నమ్మకం. శీఘ్ర ఫలితాలు: మీరు ఈ పూజను పూర్తి విశ్వాసంతో నిష్ఠగా చేస్తే మీరు ఆశించిన ఫలితాలు త్వరగానే కనబడతాయని చెప్పబడింది. కొన్ని సందర్భాలలో ఫలితం కొన్ని గంటల్లో కనిపిస్తుంది అని చెప్పడం అది ఎంత వేగంగా సానుకూల మార్పులను తీసుకురాగలదో తెలియచేస్తుంది.